నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మార్కెట్ మిర్యాలగూడ మార్కెట్. ఆదాయ వనరుల నుండి పుష్కలంగా ఆదాయం కలిగినటువంటి మిర్యాలగూడ మార్కెట్ అనాథలాగా మారింది. ఎవరు పట్టించుకొని విధంగా కేవలం మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని నియమించడంలో రాజకీయ నాయకులు ఒకవైపు అయితే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పాలనా వ్యవహారాలను చూసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిర్యాలగూడ మార్కెట్ విలవెలబోతుంది. అతిపెద్ద మార్కెట్ అయినటువంటి మిర్యాలగూడ మార్కెట్ని గిరిజన ప్రాంతమైనటువంటి దామర్చెల్లలో మరో మార్కెట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసి గెజిట్ని ఏర్పాటు చేసి నెలల తరబడి అవుతున్నప్పటికీ అక్కడ పాలన లేక విలవెలబోతుంది. అక్కడ కూడా గిరిజన రైతాంగానికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి దామర్చెర్ల మార్కెట్ కమిటీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైతం సరిహద్దు మండలం కావడం ఎంతో ప్రతిష్టాత్మకంగా దాన్ని భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతానికి రైతులకు అందుబాటులో ఉండటానికి అది ఎంతో ఉపయోగపడే మార్కెట్గా ప్రభుత్వం గుర్తించి ప్రత్యేకమైనటువంటి మార్కెట్ను ఏర్పాటు చేసి గెజిట్ను ఏర్పాటు చేసి అధికారులను కేటాయించినప్పటికీ అధికారులు అక్కడికి వెళ్ళకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి నిధులను కొంత అక్కడికి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి అనేక పంపకాలు జరగాల్సిన ప్రక్రియ ఉన్నప్పటికీ అధికారులు ఇటు రాజకీయ నాయకులు నిర్లక్ష్య వైఖరి కారణంగా మార్కెట్ కమిటీలు లేక విలవిలబోతుందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు సుమారు 2 సంవత్సరాలు దాటింది ప్రభుత్వం ఏర్పడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మార్కెట్ కమిటీలు ఏర్పాటు అవ్వడం జరిగింది. పాలన ఒక గాడిలో ఉన్నటువంటి పరిస్థితి. అనేక మార్కెట్లు రాష్ట్ర వ్యాప్తంగా నష్టాల బాటలో ఉంటే మిర్యాలగూడ మార్కెట్ మాత్రం ఎప్పుడు లాభాల్లో ఉంటుంది. ఇప్పటికీ 50 కోట్ల రూపాయల నిధులు కలిగినటువంటి మార్కెట్ యార్డుకు పాలక మండలి లేక అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. రైతులకు అది అందుబాటులో ఉండకుండా అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు అధికారులది ఇటు రాజకీయ నాయకులపై తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతాంగం. ఇప్పుడున్నటువంటి సీజన్లోనైనా వస్తుందని ఆశపడ్డటువంటి రైతులకు నిరాశగా మారింది. ప్రధానంగా రాజకీయ వ్యవస్థను మనం ఒకవైపు చూసినట్లయితే ఎమ్మెల్యే బిఎల్ఆర్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన అలసత్వం వహించడం వల్లనే మార్కెట్ కమిటీ నిర్మాణం చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 10 మార్కెట్ కమిటీలు ఇప్పటివరకు పాలక మండలిని నిర్వహించకపోగా 8 మాత్రం వివిధ కారణాలు ఉన్నప్పటికీ ఏ కారణం లేకుండా చిన్న కారణాలతోనే ఈ 2 మార్కెట్ కమిటీలు కూడా ఆగిపోవడం, తీవ్రమైనటువంటి ఆదాయం వనరులు కలిగి ఉండి ఇక్కడ ఉన్నటువంటి నిధులను గతంలోనే 15 కోట్ల రూపాయల నిధులను వివిధ ఫ్రూట్ మార్కెట్కి సంబంధించినటువంటి వారికి కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రస్తుత స్పీకర్ అయినటువంటి స్పీకర్ నియోజకవర్గానికి కూడా 5 కోట్ల రూపాయలను ఈ మార్కెట్ కమిటీ నుండే అక్కడికి కేటాయించినటువంటి తీరును చూస్తే ఆదాయ వనరు కలిగినటువంటి అన్ని అవకాశాలు కలిగినటువంటి మార్కెట్ మాత్రం పాలక మండలి నిర్వహించడంలో తీవ్రమైనటువంటి అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళా రిజర్వ్డ్ అయినటువంటి మిర్యాలగూడ మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యధిక మిల్లులు కలిగినటువంటి మిర్యాలగూడ మార్కెట్కు ఎంతో ప్రతిష్ట పేరుంది అని చెప్పొచ్చు. ఆదాయ వనరులు ఎంతో ఉన్నప్పటికీ పాలక మండలి నిర్వహించడంలో మాత్రం అలసత్వం వ్యక్తమవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ జనరల్ కేటగిరీ మహిళకు వచ్చినటువంటి ఈ కోటాను పూర్తి చేయడంలో అలసత్వం వహిస్తూ ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమన్వయం చేయడంలో కూడా అలసత్వం వ్యవహరిస్తూ ఉన్నారనే వ్యక్తమవుతుంది. ప్రధానంగా మిర్యాలగూడ మార్కెట్ కోసం మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి పొదిల శ్రీనివాస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన సతీమణి కోసం. జనరల్ కేటగిరీ కాబట్టి జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వారికే ఇవ్వాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు దాదాపు దగ్గరికి వచ్చినటువంటి మార్కెట్ కమిటీ ఆలస్యం చేస్తూ ముందుకు కదులుతుందా ఉంది అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎందుకు పొదిల శ్రీనివాస్కి ఇవ్వకూడదు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. బిఎల్ఆర్ రాజకీయంగా పెద్దగా ప్రాధాన్యత లేకుండా వచ్చినటువంటి ఆయనకు
వెన్నుదన్నుగా ఉన్నటువంటి పొదిల శ్రీనివాస్ సుదీర్ఘకాలంగా దాదాపు 5-6 దశాబ్దాలుగా ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీని వెన్నంటే ఉంది. అనేక సంక్షోభాల్లో ఎదుర్కొన్నటువంటి మిర్యాలు కూడా కాంగ్రెస్కు ఆయన ఒక్కడే వెన్నుదన్నుగా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా అందరూ గుర్తు చేస్తున్నటువంటి అంశం. ఆయన తండ్రి గారు సైతం కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి ఇబ్బందులు పడి అనేకమైనటువంటి కష్ట నష్టాలకు వచ్చి ఆర్థిక పరంగా కూడా చితికిపోయినటువంటి ఆయన కుటుంబానికి ఇవ్వాలనే డిమాండ్ పెరగడంతో జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వారు మాకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండడం, ఒత్తిడి పెరగడంతో బిఎల్ఆర్ ఆయనకు నిరాకరించారనే అభిప్రాయము బలంగా వినిపిస్తూ ఉంది బీసీ వర్గాల్లో. బీసీ అయినటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలో ఏ మార్కెట్ కమిటీ కూడా జనరల్లో బీసీకి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. బీసీ మూవ్మెంట్, బీసీలకు సంబంధించినటువంటి అంశం ఎంతో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి అలజడిని లేపుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక బీసీ నాయకుడు అదేవిధంగా బిఎల్ఆర్కు టికెట్ మొదలు నుండి గెలుపులో కూడా కీలక పాత్ర వహించినటువంటి పొదిల శ్రీనివాస్కు ఎందుకు ఇవ్వకూడదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. బీసీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా ఆయనకు ప్రపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. గిరిజన ప్రాంతమైనటువంటి దామచర్ల మార్కెట్ కమిటీని కూడా అక్కడ జనరల్ కేటగిరీకి మొట్టమొదటిసారిగా ఉన్నందున అక్కడ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి నాయకునికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రైతులకు అండదండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నందున అక్కడ కూడా ఒక గిరిజనుకైనా జనరల్ కేటగిరీ అయినప్పటికీ ఒక గిరిజనులకైనా ఇచ్చి మార్కెట్ కమిటీ నిర్మాణం, కమిటీ పాలక మండలిని నియమించాలనే డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. ఈ సీజన్లోనైనా చేస్తారని ఆశగా ఎదురు చూసినటువంటి రైతాంగానికి తీవ్రమైనటువంటి నిరాశకే మారింది అనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మార్కెట్ కమిటీలకు పాలక మండలి నిర్వహించడంలో కాంగ్రెస్ నేతలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్దే బాధ్యత అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతూ ఉంది. ఆయన సూచించినటువంటి వారికి పదవి వచ్చే అవకాశం ఉన్నందున పాలక మండలిని వెంటనే నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈ పాలక మండలి నిర్వహించకపోవడం వల్ల, పాలక మండలి లేని వల్ల పరిపాలనా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రైతాంగానికి సపోర్ట్గా నిలబడే అవకాశం కూడా లేని పరిస్థితి అయితే ఉంది. అభివృద్ధి కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు సైతం దామర్చర్లలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీని అక్కడ ఉన్నటువంటి గోదాములకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ నుండి అధికారులు అక్కడికి వెళ్ళి పాలకపరమైనటువంటి విధులు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇటు ఉన్నతాధికారులు కానీ మిర్యాలు కూడా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం నిర్లక్ష్య వైఖరిని వ్యవహరిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ పాలక మండలిని ఏర్పాటు చేసినట్లయితేనే 2 మార్కెట్ కమిటీలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం రైతాంగం నుంచి వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బులెటిన్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.